హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మేము ఏఎంబి మాల్కి వెళ్ళాం కదా, అక్కడ తీసిన వీడియో ఇది ఏఎంబి మాల్ అండి. ఇది ఎంట్రన్స్. అక్కడ ఇది ఫ్రంట్ నుంచి చూస్తే ఇలా ఉంటుంది. ఇది మెయిన్ గేట్ అనమాట. ఇక్కడ నుంచి ఇది మొత్తం ఫ్రంట్, ఇదంతా ఫ్రంట్ సైడ్ నుంచి చూపిస్తున్నాం అనమాట. సూపర్గా ఉంది అసలు. లోపలికి ఎలా వెళ్తామో చూద్దాము. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. అలా మెట్లెక్కి అక్కడ మెయిన్ గేట్ ఉంటుంది, అది డోర్ ఉంటుంది, అందులో నుంచి లోపలికి వెళ్ళాలి. సో మేమందరం వెళ్తున్నాము. అక్కడ నేను వెళ్తున్నాను చూడండి, అదే మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్తాము. వెళ్ళగానే అదే ఏఎంబి మాల్ చూడండి, చాలా సూపర్గా ఉంది అసలు. ఎక్సలెంట్ అసలు. మొత్తం వచ్చేసి 7 ఫ్లోర్స్ ఉన్నాయండి. 7 ఫ్లోర్స్ ఉన్నాయనుకుంటా, కానీ మేము 4th ఫ్లోర్స్కే అన్నీ డీటెయిల్గా చూసేసరికి 4 ఫ్లోర్స్కే మాకు చాలా లేట్ అయిపోయింది. ఇంకా అన్నీ చూడాలంటే ఖచ్చితంగా 1 డే సరిపోదు, అంత బాగుందన్నమాట. మీరు లోపల షాపింగ్ చేయాలన్నా, ఏం కొనాలన్నా అందులోనే మీకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. షాప్స్ కూడా చాలా అంటే చాలా మంచి ప్రైస్కి మీకు వస్తాయి. అక్కడ చూడండి, మొత్తం అన్ని సైడ్స్ నుంచి వీడియో తీసాము చూడండి. మీరు చూస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది లైవ్లో చూస్తే మీరు ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనం ఏఎంబి మాల్లో ఉన్నాము. ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చిన ఏఎంబి మాల్ ఇప్పుడే చూస్తున్నా. ఎట్టుందో ఒకసారి లోపలికి పోయి చూద్దాం. దాన్ని ఎస్టర్డే గెస్ట్స్ అని చెప్పాం కదా, వీళ్ళే మా అక్క మా బావ అనమాట. వాళ్ళు కూడా ఫస్ట్ టైం వచ్చారు హైదరాబాద్కి. ఇదే ఏఎంబి మాల్, అలాగే చిన్న వేరే ప్లేసెస్ చూడడానికి వెళ్ళాము నిన్న. సో ఈ ఏఎంబి మాల్లోనే ఫుల్ టైం అయిపోయింది. మూవీ వాచ్ చేయడానికి అసలు చాలా టైర్డ్ అయిపోయాము మొత్తం అన్నీ చూసేసరికి. ఇంకా ఈరోజు వెళ్దాం అనుకున్నాము. సో మాల్లోకి అయితే చూసేద్దాం, అన్నీ బాగున్నాయి. ఇంకా వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది. యాపిల్ స్టోర్లోకి వెళ్ళాము. ఇక్కడ ఫోన్ ప్రైజెస్, అలాగే ఏం మోడల్, న్యూ మోడల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూడడానికి వెళ్ళామన్నమాట. సో అన్నీ చెక్ చేశారు. మా బావగారు అయితే అన్ని ఐపిల్ ఫోన్స్ అన్నీ చూశారు. అక్కడ వీడియో నాట్ అలౌడ్, కాకపోతే ఇంకా కొద్దిసేపే అలా తీసామన్నమాట. చెప్పండి. కెమెరా ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్కి ఎంట్రీ ఇచ్చాము. ఎంట్రీ ఇచ్చాక ఇంకా అన్నీ చూస్తూ అలా ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇక్కడ థియేటర్ 4th ఫ్లోర్ అండి, అదే మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అలాగే ఈ వీడియో చాలా లెంతీగా అయిపోయింది. సో మేము ఏం చేసామంటే ఒక 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఈ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. సో ఇదంతా ఫస్ట్ పార్ట్ అండి. ఇంకో వీడియో కూడా మళ్ళీ తీసి మళ్ళీ పెడతాము. సో ఇదైతే ఫస్ట్ పార్ట్ అనమాట. ఇది క్లియర్గా మొత్తం మీకు అవైలబుల్గా వస్తుంది. కాకపోతే ఇంకా వేరే ఫ్లోర్స్ అవన్నీ మేము మళ్ళీ వేరే వీడియో తీసాము, అది త్వరలోనే అప్లోడ్ చేసేస్తాము. సో ఇది మీరు కంప్లీట్గా చూడండి, మీకు చాలా బాగా అనిపిస్తుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి వారు అన్నీ చూసినట్టు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకో వీడియో కూడా చూడండి, అది కూడా చూస్తే మీరు ఇంకా కంప్లీట్గా మాల్ చూసినట్టే ఫీల్ అవుతారు. చాలా క్లియర్గా అన్ని షాప్స్కి తగ్గట్టు క్లియర్గా వీడియో ఉంది, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి ఫర్నిచర్ అండి. ఫర్నిచర్ దాంట్లోకి వెళ్ళాము. చాలా సూపర్ కిరాక్, అసలు చాలా బాగుంది. అసలు మీరు చూసి అయితే అసలు అన్నీ కొనేయాలి అనిపించేంత బాగున్నాయి. సో మీరు కూడా క్లియర్గా చూడండి, చాలా చాలా బాగున్నాయి. అసలు అవన్నీ చూస్తుంటే అసలు అన్నీ కొనేయాలి అనిపించేలా ఉన్నాయి. మేము కూడా అక్కడికి వెళ్ళాక అసలు లోపలికి వెళ్ళాక అసలు బయటికి రాకుండా అందులోనే ఉండిపోవచ్చు అన్నంత బాగున్నాయి అవి.
మీరు అది చూడండి, మీరు కూడా చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ మా హస్బెండ్ కూడా అవి సోఫాలు అవన్నీ టెస్ట్ చేశారు, కానీ చాలా క్వాలిటీగా ఉన్నాయండి. ఈ వీడియో నాట్ అలౌడ్ అందులోకి. కాకపోతే మేము ఎందుకు తీసామంటే అక్కడ మీకు ఏవైనా నచ్చి మీరు కూడా కొని మీకు కూడా చూపించాలి అని చెప్పేసి మేము తీసామంతే. కాకపోతే మీకు కూడా ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా నచ్చుతాయి, మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేస్తారు, మీరు కూడా ఆ ఫర్నిచర్ని బాగా ఎంజాయ్ చేస్తారు, ఖచ్చితంగా కొనాలి అని అనిపించేలా ఉంటాయి. కాబట్టి ఇంకా తప్పలేదు, వీడియో తీసాము. ఇంకా అన్నీ చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. ఒకసారి క్లియర్గా చూడండి, మీరు మళ్ళీ ప్యాసివ్ చేసుకొని కూడా బాగా చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. అక్కడ వినాయకుడిలో నుంచి వాటర్ వస్తున్నాయి చూడండి, అది అయితే అసలు ఫెంటాస్టిక్ అండి. మీరు అవి చూస్తే చాలు ఇంకా తీసుకోవాలి అనుకుంటారు, అంత బాగున్నాయి అవి. అక్కడ అన్నిట్లో నుంచి అలా వాటర్ రావడం అవన్నీ చాలా సూపర్గా ఉన్నాయండి, అసలు చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. అవన్నీ చూస్తుంటే మాత్రం ఇంకా అందరం అక్కడనే ఉండిపోవాలి అనిపించింది. ఇంకా అవి చూస్తూనే చాలాసేపు అందులోనే ఉండిపోయాము. ఇంకా నేను కూడా అవన్నీ చూస్తూ ఉన్నాను, కానీ అక్కడ టచ్ చేయొద్దంట. నాకు ఇంకా టచ్ చేస్తూ చూస్తుండిపోయాను. ఇంకా మళ్ళీ మా హస్బెండ్ అప్పుడే చెప్పారనమాట, అలా టచ్ చేయొద్దు అని చెప్పారు. కానీ అవన్నీ చూస్తుంటే అసలు టచ్ చేయకుండా ఉండలేకపోయాను, అలా బాగున్నాయి. ఇంకా ఇంట్లో పెట్టుకోవడానికి ఆ చెట్లు మాత్రం బాగున్నాయండి, చిన్న చిన్న ప్లాంట్స్. అవి చాలా పీస్ఫుల్గా అనిపిస్తాయి, ఇంట్లో చాలా ఫ్రెష్నెస్గా ఉంటుంది అవన్నీ పెట్టుకుంటే. అలాంటివి ఇంకా చాలా చాలా కొనాలి అని అనుకున్నాము, కాకపోతే ఇంకా కొనలేకపోయాము. ఇంకా అవన్నీ ఫ్లవర్స్ చూస్తూ ఇంకా నేను వాటిని టచ్ చేయబోయాను, కానీ ఇంకా మా హస్బెండ్ వద్దు టచ్ చేయొద్దు అని ఇంకా వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా నేను సరే అని చెప్పి ఇంకా టచ్ చేయలేదు. కాకపోతే ఇంకా చాలా బాగా అనిపించింది చూస్తూ. అలాగే అందులోనే 2 రౌండ్స్ వేసాను అనుకుంటా, బాగా చూసి ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇంకా అన్ని సోఫాలను చూస్తూ ఉండిపోయాను. చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే అవన్నీ చూస్తూ ఉంటే. నిజంగా బాగా డబ్బులు ఉంటే అవన్నీ కొనేయాలి అని అనిపించేలా ఉన్నాయి అవి. ఇంకా ఆ బెడ్ చూడండి, అసలు లైటింగ్స్తో సూపర్గా పెట్టారు అసలు. అక్కడ కూడా వీడియో నాట్ అలౌడ్, కాకపోతే ఇంకా మీకు మాత్రం ఖచ్చితంగా నచ్చుతుందండి. ఈ వీడియో చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇంకా తీసుకోవాలి అనిపిస్తుంది. సో మీకు అలా అవైలబుల్గా అనిపిస్తుంది కాబట్టి తీశాను. సో ఏమీ అనుకోకండి, వీడియో నాట్ అలౌడ్ అయినా ఎందుకు తీశారు అని అసలు అనుకోకండి. ఖాళీ మీకోసమే, మీరు ఇలా చూస్తారని, మీకు ఫర్నిచర్ కానీ బెడ్స్ కానీ కొనాలి అనిపిస్తే ఇవి చాలా బెస్ట్ అండి, చాలా బెస్ట్ క్వాలిటీతో ఉన్నాయి. మీరు ఖచ్చితంగా కొనాలనుకుంటే మాత్రం ఇలాంటి క్వాలిటీవి కొనండి. చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా అసలు కూర్చుంటే కూడా అసలు చాలా రిలాక్సింగ్గా అనిపించింది నాకైతే. మీరు అవన్నీ చూస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి కొంటారని అనుకున్నాను, అందుకే ఇంకా తప్పదని వీడియో తీశాను. కాకపోతే మీకు ఇది నచ్చుతుంది అనే నమ్మకంతోనే తీసాము.
గేమ్స్ జోన్ సపరేట్ ఉందండి. కాకపోతే ఇది ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి ఇంకా అన్ని ఫ్లోర్లో కొన్ని కొన్ని పిల్లల కోసం ఇలాంటివి పెట్టారనమాట. ఇంకా అలాంటివి చూస్తే మాత్రం పిల్లలు ఖచ్చితంగా ఎక్కుతామంటారు. చాలా బాగుందన్నమాట. ఇంకా మేము అలా ముందటికి వెళ్ళిపోతూ అన్నీ చూస్తూ అలా వెళ్ళిపోతూ ఉన్నాం. ఇంకా నేను కూడా ఆ వీడియో కూడా చూడకుండా నేను అన్నీ ఆ షాప్సే చూస్తూ ఉండిపోయాను. అలాగే వెళ్తూనే ఉన్నాను. అసలు వీడియోని కూడా చూడలేదు నేను. అలా అవన్నీ చూశాను. ఇక్కడ టాటూస్ వేస్తారు, అలాగే మెహందీ కూడా వేస్తారు. సో అక్కడికి విజిబుల్ అయ్యాము. ఇది వచ్చేసి కిడ్స్ జోన్ అండి. చాలా అంటే చాలా ఆడుకోవడానికి పిల్లలకి చాలా బాగున్నాయి. మేము అలాగే లోపలికి కూడా వెళ్ళాము, అన్నీ చూసాము. ఇంకా పిల్లలు మాత్రం ఇందులోకి వస్తే మాత్రం అస్సలు ఆడకుండా మాత్రం వెళ్ళరండి. అంత బాగా ఆడుకోవచ్చు, చాలా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ అన్నీ సెక్యూర్గా ఉన్నాయి. పిల్లలని చూసుకోవడానికి ప్రతి ఒక్క వాళ్ళు ఉన్నారు. సో మీరు ఏమీ టెన్షన్ పడొద్దు. అక్కడ పిల్లల్ని వదిలేస్తే చాలు, ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా పిల్లలకి ఇంకా ఆడుకోవడానికి అన్నీ అవైలబుల్ ఉంటాయి. మీరు కూడా పిల్లలకి ఎంకరేజ్ చేసి అవన్నీ ఆడిపించవచ్చు. చాలా బాగున్నాయి. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. పిల్లల కోసం ఇంత బాగా చేశారంటే చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి ఒక్కటి చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అవన్నీ చూస్తే మాత్రం మీరు కిడ్స్ కోసమైనా సరే అందులోకి ఆ మాల్కి వెళ్ళాలని ఖచ్చితంగా అనుకుంటారు. అవన్నీ చూస్తే మాత్రం మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా పిల్లలు కూడా చాలా సాటిస్ఫై అవుతారు ఆ గేమ్స్ చూస్తే మాత్రం.
హలో ఫ్రెండ్స్, ఫైనల్గా ఇక్కడ మూవీ టైం అయింది. సో నాంది మూవీ కని వెళ్ళాం కదా. మూవీ టైం అయ్యేసరికి మూవీ చూడడానికి వెళ్ళాం లోపలికి. సో ఇక్కడికే టైం అయిపోయిందండి. ఇంకా వీడియో తీయలేకపోయామంటే ఇంకా 7 ఫ్లోర్స్ ఉంది కదా. సో లాస్ట్ 4th ఫ్లోర్ వరకు అయితే తీసాము. సో 4th ఫ్లోర్లోనే మూవీస్ ఉన్నాయి కాబట్టి అందులో చూసాము. సో ఇదే ఇక్కడ వరకు అయితే లాస్ట్ తీసాము.